ఈరోజు స్పెషల్ బియ్యపు రవ్వ ఉప్మా పొడి పొడిలాడుతూ చాలా కమ్మగా ఉంటుందన్నమాట. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మట్టి గిన్నె తీసుకొని అందులో బియ్యపు రవ్వ 1 గ్లాస్ వేసి దోరగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసేసి పక్కన పెట్టి చల్లారబెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసి బాగా దోరగా వేయించేసుకొని అందులో పచ్చెనగపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర, మినపప్పు వేసి దోరగా వేయించేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి. ఫ్లేవర్ అబ్బా చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట. ఇది కూడా ఏగిపోయింది కదా. మనం ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యపు రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసేసి మూత పెట్టేసి మరగనివ్వండి. బాగా మరగాలన్నమాట. మరిగితే మనకి ఆ ఫ్లేవర్ అంతా అందులోకి దిగి చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి మరుగుతుంది కదా. ఇప్పుడు మనం వేగించుకున్న బియ్యపు రవ్వ కూడా వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే మన బియ్యపు రవ్వ ఉప్మా ప్రిపేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.